నమస్తే వెల్కమ్ టు ఈవినింగ్ న్యూస్ ముందుగా వివరాలు చూద్దాం పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న వార్తలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి ఎంతలా అంటే 144 సెక్షన్ అమలు చేసే పరిస్థితి తెచ్చింది ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించకపోవడం అతని ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇమ్రాన్ పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు దీంతో రావల్పిండిలో సెక్షన్ 144 విధించారు ఇమ్రాన్ ఖాన్ చనిపోయారన్న వార్తలను అధికారులు ఖండించినా ఆయనను ఇంతవరకు చూపించకపోవడంతో అందరిలో అనుమానాలు కలిగిస్తున్నాయి దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తతలకు దారితీసింది ఇమ్రాన్ ఖాన్ కు అనుకూలంగా భారీ ర్యాలీకి సిద్ధమవుతుండగా ఆందోళనకారులను అడ్డుకునేందుకు రావల్పిండిలో సెక్షన్ 144 విధించింది ప్రజా భద్రతా దృష్ట్యా రేపటి వరకు బహిరంగ సభలు ర్యాలీలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కొన్ని గ్రూపులు రావల్పిండిలో శాంతి భద్రతలకు భంగం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జిల్లా ఇంటెలిజెన్స్ కమిటీ తెలిపింది ఈ సెక్షన్ 3 రోజుల పాటు అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు ఇమ్రాన్ ఖాన్ ను ఎందుకు కలవనివ్వడం లేదని దీని వెనకాల ఏదో కుట్ర జరిగిందని పార్టీ ప్రతినిధులు పాక్ ప్రభుత్వంపై ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం పాక్ లో ఎక్కడ చూసినా ఉద్రిక్త వాతావరణం నెలకొంది మరోవైపు తమ తండ్రి విషయంలో ఏదో జరగకూడదు జరిగినట్లు ఇమ్రాన్ ఖాన్ కుమారులు అనుమానం వ్యక్తం చేశారు ఆయన సురక్షితంగా ఉన్నారా లేదా ఆరోగ్యంగా ఉన్నారా మృతి చెందారా అనే విషయాలు చెప్పకుండా జైలు అధికారులు మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కోర్టు ఉత్తర్వులు ఉన్నా తమ తండ్రిని చూసేందుకు అనుమతించడం లేదని వాపోయారు ఆయన ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు నెలన్నర రోజుల నుంచి ఆయన్ను ఎవరూ కలవకుండా డెత్ సెల్లో ఒంటరిగా నిర్బంధించినట్లు వస్తున్న వార్తలు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు కళ ఎందుకు కోర్టు నుంచి అనుమతులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను చూపించకపోవడానికి కారణం ఏంటి ఆయన మృతి వార్తలు ఎంతవరకు వాస్తవం శ్రీదేవి దాదాపు ఇక్కడ మనకు రెండు రకాలుగా ఇక్కడ మనం ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పవచ్చు ఒకటి కోర్టు ఉత్తర్వులు ఉన్నా ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ని కలవడానికి మాత్రము అంటే కుటుంబ సభ్యులని కూడా ఎవరిని కలవకుండా అంటే ఆక్షేపిస్తున్నటువంటి నిబంధనలు అనుకోవచ్చు దాదాపు ఇక్కడ మరొకటి మనము ఒక బిగ్ న్యూస్ అని చెప్పవచ్చు రావల్పిండి నుంచి ఇస్లామాబాద్ వరకు కూడా 144 సెక్షన్ విధిస్తూ ఇక్కడ ఏదైతే ఇక్కడ కమిషనర్ డాక్టర్ హసన్ ఫకార్ ఉత్తర్వులు జారీ చేశారు ఎక్కడా కూడా ఇక్కడ గుమి కూడా రాదు తర్వాత కవాతులు అలాంటి బల ప్రదర్శనలు చేయరాదు ఎలాంటి ర్యాలీలు చేయరాదు ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి కూడా 5వ తేదీ వరకు కూడా ఎలాంటి ఇక్కడ అంటే ఏదైతే రావల్పిండి ఈ ప్రాంతంలో మాత్రం ఎక్కడా కూడా సమావేశాలు జరపరాదు అంటూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు దీనితో ఒక్కసారిగా కూడా ఇక్కడ పీటీఐకి సంబంధించినటువంటి ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా నిరసనలు తెలుపుతున్నటువంటిది మరొకటి ఏదైతే ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది దాదాపు తన తండ్రిని 845 రోజులు అయ్యింది అరెస్టు చేసి లోపల దాదాపు 6 రోజులు అంటే 6 వారాల పాటు నుంచి కూడా ఎవరిని మా కుటుంబ సభ్యులు కూడా ఇంతవరకు కూడా మా నాన్నని చూడలేదు దాదాపు ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ సిస్టర్స్ని ముగ్గురు కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా చాలాసార్లు కూడా అప్పీల్ కూడా చేసుకోవడం జరిగింది చూడాలి అన్నటువంటిది కూడా అక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కానీ 6 వారాలుగా డెత్ సెల్లో తన తండ్రిని ఉంచారు అంటూ కూడా ఇమ్రాన్ ఖాన్ కుమారుడు కాసిం ఖాన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా ఇక్కడ మనకు ఖైబర్ పంక్తువా అంటే ముఖ్యమంత్రి ఇతడు ఏదైతే మనకు పీటీఐ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఇతడు అంటే అఫ్రీద్ ఇతన్ని ఎవరైతే ఇమ్రాన్ ఖాన్ని కలవడానికి వెళ్ళారో దాదాపు 8వసారి ఇప్పటి వరకు కూడా 7 సార్లు కూడా ఎక్కడా కూడా కోర్టుకు సంబంధించింది అనుకోవచ్చు అటు పోలీసులు కూడా పర్మిషన్స్ ఇవ్వకపోతే 8వసారి ఏదైతే ఇక్కడ ఫంత్వా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అఫ్రీద్ కలవడానికి వెళ్ళారు కానీ అక్కడ పోలీసులు అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి దృశ్యాలను కూడా సోషల్ మీడియా వేదికగా కూడా చాలా అంటే అందరూ కూడా పోస్ట్ చేసినటువంటిది ఒకవైపు మరొకసారి ఇక్కడ దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా అటు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అంటే కార్యకర్తలు అనుకోవచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకోవచ్చు రావల్పిండి ఆ ప్రాంతంలో ఉండేటువంటి పలు ప్రాంతాల్లో కూడా ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్నటువంటిది కానీ
144 సెక్షన్ విధించడంతో ఒక్కసారిగా కూడా ఎక్కడ ఎవరు కూడా గుమి కూడా రాదు. ఒకరిద్దరు ఉన్నా కూడా వారిని తీసుకొని అరెస్ట్ చేస్తామంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఒక్కసారిగా కూడా మరింత ఇక్కడ పీటీఐకి సంబంధించినటువంటి కార్యకర్తలు నిరసనలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి రాష్ట్రపతి పాలన విధించే విధంగా కూడా పాకిస్తాన్ ప్రభుత్వము అడుగులు వేస్తుంది అంటూ కూడా ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ మీద ఏదైతే దాదాపు 845 రోజుల నుంచి అరెస్ట్ చేసి లోపల పెట్టారు, 6 వారాల నుంచి కూడా డెత్ సెల్లో తన తండ్రిని పెట్టారు. అసలు ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నది మాత్రం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కు. దీనిపైనే దాదాపు వారం రోజుల పైగా నిరసనలు తెలియజేస్తున్నారు, చూడాలి అంటూ కూడా. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించినటువంటిది అటు అధికారికంగా కానీ ఇటు పోలీసుల నుంచి కానీ ఎలాంటి సమాచారం కూడా లేదు. కానీ అక్కడ 144 ఏదైతే మనకు రావల్పిండి నుంచి తర్వాత ఇస్లామాబాద్ వరకు ఏదైతే 144 సెక్షన్ విధించారో ఎవరు కూడా బయటకు రాకుండా చాలా కట్టుదిట్టంగా పోలీసు ఇక్కడ సెక్యూరిటీ తోటి మాత్రం అలర్ట్గా ఉన్నటువంటిది. ఇక్కడ మరింత రోజుకు గంట కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది దేశవ్యాప్తంగా ఇమ్రాన్ ఖాన్కు అనుకూలంగా ర్యాలీలు కొనసాగిద్దామనంటే మరోవైపు ప్రభుత్వము 144 సెక్షన్ 5 రోజుల పాటు విధించింది. 845 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు, 6 వారాల నుంచి డెత్ సెల్లో ఉన్నాడు. మరి అసలు ఇమ్రాన్ ఖాన్కు ఏమైంది, నిజంగా చనిపోయాడా ఏంటి అన్న వార్తలు నిజమవుతాయి ఏంటనే టెన్షన్లో ఉన్నారు ఆ పార్టీ కానీ కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ. సో చూడాలి ఇమ్రాన్ ఖాన్ గురించి ఇంకెటువంటి న్యూస్ బయటకు వస్తుందో.